సో ద్వాదశ రాశులు మేషాది ద్వాదశ రాశులు మేషరాశి నుండి మీనరాశి వరకు కనుక తీసుకుంటే ఎవరెవరికి మంచిగా ఉంటుంది, ఎవరెవరికి మంచిగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషిస్తే ముందుగా మేషరాశి. సో మేషరాశికి సంబంధించినంత వరకు మేషరాశి జాతకం చాలా బాగుండబోతా ఉంది అని చాలామంది చెప్తా ఉన్నారు. సో వేరే వాళ్ళతోటి నేను కంపేర్ చేసుకోను, బట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే చాలామంది చాలా రకాల వీడియోలు చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక 2 నెలల తర్వాత నేను చెప్పినవి మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే మేషరాశి బాగుంది నేను చెప్పను. 1995 నుండి 2002వ సంవత్సరం లోపు పుట్టినటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లైఫ్ అండ్ డెత్ పరిస్థితులు ఈ సంవత్సరము ఈ ఉగాది నుండి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గుర్తుంచుకోండి. అంటే మేషరాశి వాళ్లకు ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే చదువు పరంగా ఇబ్బందులు, అలాగే వీసాల పరంగా ఇబ్బందులు, ఒకవేళ వేరే దేశాల్లో ఉండే విద్యార్థులకు వీసాధికార సమస్యలు, H1 వీసాలున్న రిజెక్ట్ కాబడినటువంటి సందర్భాలు, లేదా పని దొరకనటువంటి సందర్భాలు, అలాగే వీసా అప్లికేషన్లు పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యేటువంటి సందర్భాలు, అలాగే ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి సందర్భాలు, కోరుకున్నటువంటి క్యాంపస్లో సీట్లు రాకుండా కష్టపడేటువంటి సందర్భాలు, ప్రేమ వ్యవహారం దెబ్బతినేటువంటి సందర్భాలు, దురలవాట్ల వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, జిఎస్టీకి సంబంధించి ఇతరాది సమస్యలు, అలాగే గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి పోలీస్ అధికారులకు, బ్యూరోక్రాట్లకు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళందరికీ కూడా ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు. సో ఆర్థిక పరంగా పనిచేసే వాళ్లకు రెవెన్యూ ఇంటెలిజెన్సు లేదా సిబిఐ లాంటి, ఈడీ లాంటి సమస్యలు. సో ఇవన్నీ కూడా నేను మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, 1995 నుండి 2002 మధ్యలో పుట్టినటువంటి వారికి మేషరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి రెండవసారి ఏలినాటి శని వస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి సమస్యలు. వీటితో పాటు ముఖ్యమైనటువంటి సమస్యలు కాళ్ళు చేతులు లాంటివి విరగడము. బికాజ్ 12వ రాశి అయినటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మేషరాశి వాళ్లకు తీవ్రమైనటువంటి సంచలనాలు ఉంటాయి. ఇంట్లో సంచలనం జరిగే అవకాశము, అలాగే మ్యారేజ్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశము, మరీ ముఖ్యంగా ఇంట్లో తల్లి తండ్రికి సంబంధించి ఒకళ్లకు ఆరోగ్య భంగములు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. మరి వీటికి రెమెడీ ఏం చేసుకోవాలా అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది మేషరాశికి సంబంధించి. మనము పండితుల భాష మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తలేం. చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్లకు అర్థమయ్యే భాషలో మనం అవుట్కమ్ ఇస్తున్నాం, అంతే తప్ప ఏదో నా పాండిత్యాన్ని చూపించుకోవాలని కొత్త కొత్త పదాలు నేను ఇక్కడ వాడట్లేదు. ఓకే, షష్ఠాధిపతి నవమాధిపతితో కలిసి ఉన్నాడు, ఇట్లాంటి మాటలు నేను మాట్లాడట్లేదు. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా జనాలకి. రెండవది వృషభ రాశి. సో ఈ సంవత్సరం ఏదైనా రాశి చాలా బాగుంది అంటే అది వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా ఎలాంటి వృత్తుల్లో ఉండే వాళ్ళకైనా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, విదేశాల్లో అనుమతి దొరుకుతుంది, వీసాలు దొరుకుతాయి, విదేశీ అభ్యాసము, విదేశీ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, విదేశీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ కాబడతాయి, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి, అనుకున్న చోట బదిలీలు ఉంటాయి. అలాగే రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం బాగున్నటువంటి రాశుల్లో టాప్ రాశి అంటే వృషభ రాశి. 100కి 100 మార్కులు వృషభ రాశికి వేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి సమస్యలు లేవు, చాలా బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు వచ్చేటువంటి డబ్బు విపరీతంగా వస్తుంది కాబట్టి మీరు ఖర్చు పెట్టే విధానంలో జాగ్రత్తలు పడండి. తొందరపడి వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా మిగిలించుకునేటువంటి ప్రయత్నం చేయండి, అంతే తప్ప తప్పుడు ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. సో వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సో నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము గురువు అనుకూలతలు, శని అనుకూలతలు, రాహుకేతువుల అనుకూలతల వల్ల చాలా 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 బాగుండబోతా ఉంది. గత 5 సంవత్సరాల నుండి 2020 నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలకు ముగింపు అనేటువంటిది పలకబోతా ఉంది. సో ఈ ఉగాది నుండి మీ జీవితం మారబోతా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, సామాజికంగా గౌరవం పెరుగుతుంది,
భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వ్యాపారస్తులకు, విశేషించి కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవారికి, అలాగే వైద్య వృత్తిలో ఉండేవారికి, అలాగే హాస్పిటల్స్ నిర్వహించే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఎటువంటి టెన్షన్లు, ఎటువంటి సమస్యలు మిథున రాశి వారికి లేవు. సో ఖచ్చితంగా మిథున రాశి వారికి మనము 100కు 98, 99 మార్కులు వేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో వృషభ రాశి ఉంటే మంచి రాశుల్లో సెకండ్ ప్లేస్లో మిథున రాశి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేవు, చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఎంజాయ్ యువర్ లైఫ్. సో నెక్స్ట్ మనకు వృషభం మిథునమైంది, కర్కాటక రాశి నెక్స్ట్. సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఏమిటంటే, కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఒకే ఒక్క సమస్య, మీ జాతకంలో లగ్న కుండలిలో గురువు గనక అనుకూలంగా లేకపోతే, గురువు వ్యయంలో కానీ 6లో కానీ 8లో కానీ ఉన్నట్లయితే మాత్రం మీకు కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి మిగిలిన అన్ని రకాలుగా బాగుంటుంది. అన్ని రకాలుగా అష్టమ శని వెళ్ళిపోతుంది, 9వ స్థానంలోకి శని వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలోకి చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. కాకపోతే ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆరోగ్య భంగము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రతి గురువారం నాడు పసుపు రంగు షర్టు కానీ టీషర్ట్ కానీ వేసుకోండి. దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ సింహరాశి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం సింహరాశి వారికి సమస్యలు ఉండబోతా ఉన్నాయని. సో ఎందుకు అంటే అష్టమ శని, రెండవది అష్టమ శనితో పాటు అష్టమ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. సో చాలా సమస్యలు సింహరాశి వారికి రాబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందులు, సంఘంలో చెడ్డ పేరు, చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చాలా సమస్యలు అనేటువంటివి మీరు ఫేస్ చేయబోయేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి. ఇంట్లో ఒకళ్లకు ఆరోగ్య భంగములు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సంఘంలో చెడ్డ పేరు, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఏర్పడనున్నాయి. కాబట్టి వీరు చేయవలసినటువంటి రెమెడీ ఏమిటంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించడం ద్వారా సింహరాశి వాళ్ళు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కర్కాటకం సింహమైన తర్వాత నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వాళ్లకు 6వ ఇంట్ల నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు, 7వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. సో ఏదైనా ఒక అధికారము, పదవి, ఏదైనా ఉద్యోగము మిమ్మల్ని వరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సమాజంలో, సంఘంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు, ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, నడవడిక మారుతుంది, దేవుడి మీద భక్తి పెరుగుతోంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది, విదేశీ యానానికి సుగమం అవుతోంది, విదేశీ వీసాలే వస్తాయి. సో కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. కాబట్టి 100కి 95% వీళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానము లేదు. సో కన్యారాశి వాళ్ళందరూ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే. సో నెక్స్ట్ తులారాశి వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి ఏదైనా తీసుకుంటే అది తులారాశి. 6వ స్థానంలో, షష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి, షష్టమ స్థానంలో శని. సో సంచలనానికి కారణభూతం అవుతాడు. సో తులారాశి వారికి డబ్బు విపరీతంగా వస్తుంది. ఇది ఒక్కటి పాజిటివ్ పాయింట్. తులారాశి వాళ్లకు 100 రూపాయలు వచ్చే దగ్గర 1000 రూపాయలు వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, జీవితంలో పెను సంచలనము, కుటుంబంలో పెను సంచలనము, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్, బోన్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూసు, మళ్ళీ తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండము, సంఘంలో చెడ్డ పేరు, సామాజికంగా చెడ్డ పేరు, పెను సంచలనానికి దారితీసే అవకాశము, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్ లాంటివి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉండేటువంటి అవకాశాలు, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు లేదా జిఎస్టీ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా తులారాశి వారిని చాలా తీవ్రంగా బాధించేటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం తులారాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సంఘంలో గౌరవ
పేరు ప్రఖ్యాతులు, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితులు, అనుకోకుండా ధనయోగము. సో చాలా చాలా అనుకూలంగా ఉంది వృత్తిపరంగా, అలాగే వ్యాపారపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా. అన్యోన్య దాంపత్యం ఏర్పడే అవకాశం ఉంది, కుటుంబ సౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు ఆర్టిస్టులు అయితే. అలాగే సినిమా రంగం వారికి విశేషించి అనుకూలంగా ఉంది, వైద్య వృత్తిలో ఉండే వారికి అనుకూలంగా ఉంది. సో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతా ఉంది. మరీ ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం 100కు 100% కనిపిస్తూ ఉంది. అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు, అలాగే సామాజికంగా గౌరవం తగ్గేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబ అభివృద్ధి మీరు ఆలోచిస్తున్నటువంటి స్థాయిలో ఉండకుండా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి, ఆదాయాన్ని నిలుపుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. మరీ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది. చెడు అలవాట్ల వల్ల, దురలవాట్ల వల్ల సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, యువత వాటికి దూరంగా ఉండండి. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశికి సంబంధించి ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. 2015 నుండి మీరు అనుభవిస్తున్న కష్టాలకు పులి స్టాప్ పడనుంది. జీవితంలో సంతోషకరమైన, ఉత్తేజకరమైన వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది మకర రాశి వారికి. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేటు వ్యాపారస్తులకు, రైతులకు అందరికీ అనుకూలంగా ఉంది. మరి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా విడాకులు లేదా ఎడబాటు అనేటువంటిది మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి సంబంధించి ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. మరీ ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే 2వ స్థానములో మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు సమస్యలు, అలాగే మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండే వారికి విపరీతమైనటువంటి అనుకోని ధన నష్టం అనేటువంటిది మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీని నుండి బయటపడాలి అంటే మీరు కామాఖ్య దేవాలయాన్ని సందర్శించండి. అక్కడ ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, ఆ పూజ నిర్వహించుకోండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. మరీ ముఖ్యంగా నలుపు రంగు కార్లు, నలుపు రంగు వస్తువులు వాటికి దూరంగా ఉండండి. ఇక చివరిది ముఖ్యమైనటువంటిది మీనరాశి. సో మీనరాశికి సంబంధించి మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. జన్మ శని అనేటువంటిది ఈ సంవత్సరం రాబోతూ ఉంది. సో జన్మ శని వల్ల ఈ సంవత్సరం విశేషించి సమస్యలు అనేటువంటివి మనం ఎదుర్కోబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. సో కుటుంబపరమైనటువంటి సమస్యలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, సామాజిక పరమైనటువంటి సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్, జిఎస్టీ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరము మనము ఎదుర్కోబోతా ఉన్నాము అనేటువంటిది అతి ముఖ్యంగా భావించాల్సి ఉంటుంది. అన్ని రంగాల వారికి, మీనరాశి వారికి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇవి ఓవరాల్గా 12 రాశుల ఫలితాలు.